పాక మనకి ఎక్కడ ఉంది సార్? మీది ఊరేనా? ఇచ్చుడు ఇచ్చుడు కార్తీక్ అంట బాగా చదువుకోవాలి. కార్తీక్ అలా తీసుకుంటే చూడాలి. అలాగా చూడండి సార్, మీరు కూడా అలాగా అలా చూడండి. రైట్. దాన్ని నెక్స్ట్ రావాలి. ఇటు చూడు, చూడండి సార్. ఓకే రైట్. ఆడ్ కదా చదువుకోవాలా? థ్యాంక్ యూ చెప్పాలా సార్? నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ చెప్పాలి. నెక్స్ట్ రావాలి. వెళ్ళండి వెళ్ళండి, ఆర్డర్ వైజ్లో పంపించండి. నెక్స్ట్ ఎవరు? చూడు పిన్ని, పిన్ని ఇటు చూడు. రైట్. నెక్స్ట్ అలా ఆర్డర్ వైజ్కి వెళ్ళిపోండి. తీసుకున్నావా లేదా? తీసుకోకపోతే అలాగే వెళ్ళండి, పర్వాలేదు. నెక్స్ట్ రావాలా? ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి అలాగా. ఓకే. ఇటు చూడమ్మా, ఇటు చూడు. ఓకే స్టార్ట్. అక్కడైతే నిలిచేయలేదు. రావాలి. చూడు చూడు చూడు, వచ్చాడు అప్పటికే.
నెక్స్ట్ నెక్స్ట్ చూడాలి సరే కూర్చోండి ఇది కూడా అక్కడ పోనీ ఎవరు కొట్టి ఇవ్వని రైట్ ఇవి ఇక్కడ అక్కడ ఇవ్వు అది వచ్చి తీసుకోమ్మా తీసుకో ఇవ్వు లాలి అక్క ఇవ్వు రైట్ ఇంకా అదేది బైక్ అయితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇవ్వాలి మేడం ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి ఒకటి ఓకే అమ్మ తెలిసిన ఇస్తారు ఇక్కడ ఇది అది ఓపెన్ చేసి అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం వాకపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఇదే పాఠశాలలో నేను 2002 డిఎస్సిలో ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయ్యి 2003వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసం 7వ తేదీన జాయిన్ అయ్యి దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయునిగా కొనసాగుతూ 2013వ సంవత్సరంలో గ్రూప్ 2 ద్వారా మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కాబడి అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నాను. నేను ఉద్యోగ జీవితం ప్రారంభించినటువంటి ఈ వాకపల్లి పాఠశాలకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ పాఠశాలకు కావాల్సినటువంటి ఒక ఎల్ఈడి టీవీ, విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అంతా కూడా అందించడం జరిగింది. నేను చేస్తున్నటువంటి ఈ మంచి పనిని గుర్తించి మా యలమంచిలి పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి 2 ఏఈలు అనగా నానాజీ గారు మరియు గణపతిరావు గారు ఇరువురు కలిసి 3,500 రూపాయలతో
ఈ స్కూల్ విద్యార్థులకు అందించమని పుస్తకాలు మరియు పెన్నుల్ని పంపించడం జరిగింది. వాటిని కూడా ఈ విద్యార్థులకు అందించడం జరిగింది. బుక్స్ ఇలా పైకి చూపించాలి మాకు. అలాగా కార్యక్రమాన్ని అందించినటువంటి సార్ వారికి ఎన్నాళ్ళు కూడా మేము రుణపడి ఉంటామని మరొకసారి వినయపూర్వకంగా కోరదలుచుకున్నాం. అయితే ఈరోజు సార్ వారు వస్తున్నారన్న మాట మాకు ముందుగానే అందించకపోవడము, తెలియకపోవడము, అది మాకు చిన్న చింతన లాగా ఉండింది. ఎప్పుడు నుంచో సార్ వస్తున్నారట అన్నారు, కానీ మరి వచ్చేటప్పుడు గమ్మున గ్రామస్తులందరూ ఉండి పలకరిద్దామన్న ఉద్దేశంతో ఉండింది ఎప్పటి నుంచో. కానీ సడన్గా వచ్చేసరికి మేమే ఏదో మనసులో కోల్పోయినట్టు చిన్న ఫీలింగ్ అయితే ఉంది. ఈ సందర్భము మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ గ్రామస్తులందరూ మాట్లాడుకొని ఏదో ఒక రోజు మేము పిలిపిస్తామని వివరంగా సార్ వారిని కోరుతా ఉన్నాం. కాబట్టి మాకు ఇంత మంచి అవకాశాన్ని అందించినటువంటి సార్ వారికి మా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మా పిల్లలు చిరు సన్మానం చేయాలి. సార్ వారికి చిరు సన్మానం చేస్తారని ముగ్గురు పిల్లలు రెండమ్మా. బాయ్ 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 చెప్పు. వాడికి సెకండ్ ఇస్తున్నారు. బాయ్. వాకపల్లి వచ్చాం చాలా రోజులకి. అదే ఇల్లులు అవి బాగా మంచిగా కట్టారు. ఒకే లైన్ ఉండేది, కింద లైన్ కూడా లేదు. ఈ కింద చాలా ఇల్లులు వచ్చాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకున్నారు. ఏమైంది, పడ్డాడా? కార్తీక్ ఇలా పడ్డావురా? ముందుకెళ్ళిపోయాడు. తమ్ముడు మళ్ళీ నడవట్లేదు.